ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విధంగా చేయండి. శ్రీరామచంద్ర స్వామి వారి దివ్యానుగ్రహం మీకు లభిస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్నాన సంధ్యాది కార్యక్రమాలు చేసి ఉపవాస దీక్షను ప్రారంభించండి. స్వామివారిని షోడశోపచారాలతో పురుష సూక్త విధిగా పూజించండి. అంతేకాకుండా ఈ రోజు వీలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దాన ధర్మాది కార్యక్రమాలు చేయండి. ఈ రోజు చేసినటువంటి దానానికి మీకు అనేక రెట్ల ఫలితం లభిస్తూ ఉంటుంది. ఈ రోజున హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఎక్కడైతే రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుందో అక్కడికి వెళ్లి మీరు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించండి. సాయంకాలం పూట శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాల్గొనండి. తద్వారా స్వామివారి దివ్య అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హిందూ బంధువుకు షేర్ చేయండి. మన దైవానుగ్రహం పేజీని ఎల్లవేళలా ఫాలో అవుతూ ఉండండి. వీడియోను లైక్ చేసి జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం